హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ మొత్తం చూద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మనం వెళ్తున్నాం తానక ఫ్లోర్. లెఫ్ట్ వెళ్తే యూనివర్సిటీ వస్తుంది. లెఫ్ట్ వెళ్తే యూనివర్సిటీ, శంకర్ మఠ్, సీతాఫల్ మండి. ఓకే గైస్, ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. ఎక్కడ మా అన్న ఎక్కడికి తీసుకుపోతుండో నాకు తెలియదు. కార్తీక్ అన్న, నువ్వు ఎక్కడికి తీసుకుపోతున్నావు అన్న? నువ్వు ఎక్కడికి తీసుకుపోతున్నావు అన్న? అల్లగడ్డ. ఏంటి సార్ అది? ఇది వచ్చేసి క్లాక్ టవర్, సికింద్రాబాద్ క్లాక్ టవర్. స్ట్రేట్ వెళ్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మనమైతే ఇప్పుడు ట్యాంక్ బండ్ రూట్ లో వెళ్తున్నాం. నిజమా అని ఓకే, ఫస్ట్ అయితే ఎక్కడ వెళ్తున్నాం? ఫస్ట్ మనం క్లాక్ టవర్ కి వెళ్ళేసి అంటావు. హాయ్ గైస్, ప్రస్తుతం మనం అయితే ట్యాంక్ బండ్ పైన వెళ్తున్నాం. ఏం చేద్దామంటావు మరి? ట్యాంక్ బండ్ చూడండి, రీసెంట్లీగా గణేష్ నిమజ్జనాలు కంప్లీట్ చేసుకొని మంచి నిండు కుండలా కనిపిస్తుంది. నిమజ్జనం రోజు రాలేకపోయినాం. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మా చిల్డ్రన్స్ తోని ఒకసారి ఒక రౌండ్ వేసుకుందామని వచ్చాం ఇక్కడికి. మేము ప్రస్తుతం అయితే ట్యాంక్ బండ్ పైన ఉన్నాం ఫ్రెండ్స్. ఇంత రాత్రి మేము ట్యాంక్ బండ్కి ఎందుకు వచ్చినా మీరు అనుకోవచ్చు. రీసెంట్గా గణేష్ నిమజ్జనాలకి మేము రాలేకపోయినాం. మా పచ్చగాళ్ళు ఖచ్చితంగా ఈరోజు గణేష్ నిమజ్జనం ఎక్కడ జరిగిందో మాకు చూపించమని దమ్ చేస్తున్నారు ఇంట్లో. అందుకని ఈరోజు అయితే మేము ట్యాంక్ బండ్ పైకి వచ్చినాము. చూడండి, నిన్న మొన్న గణేష్ నిమజ్జనాలు జరిగినాయి కదా, చూడడంతో పాటు మిమ్మల్ని కూడా చూపిద్దామని చూపిద్దామని చాలా చెత్త చెదారంతో నిండిపోయింది. ఒక్క గణేష్ కూడా మాకు అవ్వకపోవట్లేదు ఇక్కడ. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మావాడికి ఏం కనబడుతున్నాయి? గణేశుడు చావులు. ఏంటి సార్ అది? చావులా చెవులా? ఓకే, గణేశుడు దేవుడు అందులో మొత్తం నిమజ్జనం అయిపోయిండు. మళ్ళీ వచ్చే సంవత్సరం మనకు సాయి ఇక్కడ ఒకసారి చూపించు. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. మా వాళ్ళు ఇప్పుడు మొత్తం హైదరాబాద్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేదాకా వదిలేటట్టు లేరు. ట్యాంక్ బండ్ పైన ఐస్ క్రీమ్ కూడా కనిపించింది. टैंक बंड में नहीं बेचते? कितना साल से बेच रहे हैं आइसक्रीम? 2-3 साल से। 2-3 साल से बेचते। 2-3 साल से। कितना कमाते डेली? कुछ भी नहीं, बारिश में भी लॉस आ रहा है जी। हाँ, उसमें आता है। कितना? उसमें भी 10,000 कमाते हैं? हाँ, 10,000 डेली नहीं है ना, मंथली का बोलो जी। थैंक यू. दे दो आइसक्रीम, दे दो చాకోబార్ దే. వర్షం పడుతుంది, ఐస్ క్రీమ్ తినదు ఇప్పుడు. ఒక్కటన్నా నిన్నింటే ఇయాల ఒక్క రోజు, రేపటి నుంచి స్కూల్ కోవడే. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. చూసినా ఫ్రెండ్స్, మా బుడ్డోడు వీడియో చూద్దామని చెప్పేసి ట్యాంక్ బండ్ మీద ఐస్ క్రీమ్ తింటుండు. నాకు కావాలి.
ఆల్రెడీ తినేసిండు. మా బుడ్డోడికి అయితే ఈ బుగ్గలు కావాలంట, లైట్ వచ్చే బుగ్గలు. దీనికోసం అని గోల గోల చేస్తుండు. భయ్యా కిतना 150 50 रुपीस में ना देते 120 दे दो। हाँ बोलो देने का 120 100 रुपीस देते थे ठीक है। మొత్తానికి అయితే సచివాలయం కూడా చూడడం కంప్లీట్ అయింది. తిరిగి కాళ్ళు వస్తున్నాయి. నీకు వస్తున్నాయా కాళ్ళు? ఫుల్ కాలేమో కానీ నేనైతే ఫుల్ హ్యాపీ. దేనికి హ్యాపీ? ఇక్కడికి వచ్చినాం కాబట్టి. ఇక్కడ దేనికోసం వచ్చినాం మనం? ఈ సెక్యూరిటీ కోసం వచ్చినాం, అంబేద్కర్ కోసం. కొత్త సచివాలయం బాగుందా? ఎస్ బాగుంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం మరి? అంబేద్కర్ పక్కనే ఉంటుంది స్టాచ్యూ. మన ఇండియాలోనే చాలా పెద్ద స్టాచ్యూ. అక్కడికైతే నెక్స్ట్ వెళ్దాం. నాకు చాలా దాహం వేస్తుంది. ఓకే వాటర్ తాగుదాం మరి. బ్యాగ్లో ఉంటే వాటర్ ఇవ్వండి. నీకు దాహం వేస్తలేదా? నెక్స్ట్ ఇక వెళ్ళిపోదామా ఇక్కడ స్టాచ్యూ? మా మిల్క్ బాయ్ కోసం ఇదంతా ఈ రోజు చేయడం జరిగింది. మా మిల్క్ బాయ్ వల్లనే ఈ రోజు మేము ఇక్కడికి వచ్చినాం. సండే రోజు ఇక్కడికి రావడానికి కారణం కూడా మా మిల్క్ బాయ్. మా మిల్క్ బాయ్ కి బుగ్గలు కావాలి, లేకుంటే ఐస్ క్రీమ్లు కావాలి. చూపేమన్నది మాత్రం కరెక్ట్ చూడాడు. ఇంట్లో వెళ్ళక ముందు గోల గోల చేస్తాడు, వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోతాడు. మాకు మాత్రం తిరిగి కాళ్ళు గుంజుతున్నాయి. మా వాడు మాత్రం అదిగో చూడండి. ఎక్కడ వెళ్దాం స్వామి? నీకు దండం అన్నా కన్నా అది తినడానికి అయితే అవుతుంది కానీ బయటకు వచ్చినప్పుడు ఏం చూడాలి కాదు. ముద్దపప్పు ఓకే. దీపం దగ్గరికి వెళ్తే అంటుకుంటది. అంబేద్కర్ దగ్గరికి వెళ్దాం. మా కార్ ఇక్కడ ఉంది. సచివాలయం నుంచి అయితే మేము వెళ్ళిపోతున్నాం ప్రస్తుతం. నెక్స్ట్ ఎక్కడికి? అంబేద్కర్ స్టాచ్యూ. రైట్ సైడ్ లో మన బుద్ధుడి విగ్రహం కూడా చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. బాగుంది. ఎట్లుంది? మస్తుంది. వెలివాడల మాత్రమే వెలిసర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ప్రసాద్ ఐమాక్స్ పక్కన ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాము. మన బ్యాడ్ లక్ ఇంటితో కానీ గేట్ క్లోజ్ అయిపోయింది. కొంచెం ముందు వచ్చేదంటే మనం కూడా లోపలికి అదృష్టం లేదు మనకి. సో మీరు కూడా లేట్ అయింది ఈ రోజు. అంబేద్కర్ గారికి ఒక సలాం. అందరు దండం పెట్టుకోండి, చదువు బాగా రావాలని. అంబేద్కర్ గారికి మహనీయునికి ఒక వందనం. నీ స్టడీ అయిపోయింది కదా, నా ఇంకా మొక్కుని ఏం చేస్తావు? జీవితంలో బాగుపడాలంటే అంబేద్కర్ స్ఫూర్తి కావాలని. ఓకే ఓకే. చాలా రోజుల తర్వాత రావడం అయింది.
అంబేద్కర్ స్టాచ్యూ ఈయన దగ్గరికి చూడండి ఇంత లోపలికి చిన్నగా వెళ్తే తంతారా? ఈ లోపలికి ఈయన ఇంత చిన్నగా ఉండడంతో లోపలికి దూరిపోతున్నాడు. మిగతా వాళ్ళు ఎట్లా వెళ్ళాలి? నువ్వు వెళ్ళిపోతే సరే అంబేద్కర్ గారికి నమస్కరించి దండం పెట్టుకో. చదువు మంచిగా రావాలి అని ప్రస్తుతానికి అయితే మేము అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహం స్టాచ్యూ కూడా దగ్గర చూడడం ఉన్నాము. కంప్లీట్ అయిపోయింది. నెక్లెస్ నెక్స్ట్ నక్లెస్ రోడ్ లో ఒక రౌండ్ వేసుకొని ప్రసాద్ చాలా ఉన్నాయి. ప్రసాద్ Wait and see. ఐమాక్స్ ఉంది కానీ మేము రావడంతో పక్కనే అది ప్రసాద్ లైట్లు అన్ని IMAX ఆఫ్ అయిపోయినాయి. మీకు చూపిద్దామంటే లైట్లన్నీ ఆఫ్ వెదర్ చేసేసారు కూడా వాళ్ళు. బాగుంది. బహుశా మా అదృష్టం ఏంటో నువ్వు వర్షం లేదు. వర్షం లేకపోవడమే మాకు అంబేద్కర్ గారి విగ్రహం, ఒక మహనీయుని విగ్రహాన్ని ఈ రోజు మాకు చూడడానికి చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ మేము మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము ఇంకా ఎంటర్టైన్మెంట్ ఏదో సంతోషం మాకు, మంచి మంచి వీడియోస్ కూడా సంతోషం? అప్లోడ్ చేస్తూ ఉంటాము. మాకు ఎంత సంతోషం. మిల్కీ బాయ్ కోసమే ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మిల్కీకి అబ్బా ఉండడం వల్ల అబ్బా నేను వెళ్దామని చెప్పేసి అబ్బా ఎప్పటి నుంచి ఈడికి చూడండి వద్దామనుకున్నా కానీ ఈ రోజైతే వచ్చేసిన finally dream complete చేయాలి. yes ఓకే గైస్ వచ్చేసిన మరి హాయ్ గైస్ నక్లెస్ రోడ్ లో కూడా మా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎన్టీఆర్ పార్క్ కదా ఇది? చార్మినార్ కి వెళ్ళే టైం లో చిన్నగా వర్షం పడుతుంది. మనం మిస్ అయ్యేది ఏంటంటే ఎన్టీఆర్ పార్క్. ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ లో పెట్టిరు. ఏ సైడ్? లవ్ హైదరాబాద్ కూడా చూద్దాం మనం ఒకసారి. ఐ లవ్ హైదరాబాద్. చిన్నగా వర్షం పడుతుంది. బ్యాడ్ లక్. మా బ్యాడ్ లక్ ఏంటంటే అంబేద్కర్ గేట్ కింద మూసేసారు. మళ్ళీ వర్షం ఒకటి వర్షం పడుతుంటే నేను గైస్ మీకు ముందే చెప్తున్నా, హైదరాబాద్ కి రావాలంటే మీకు దమ్ము ధైర్యం మైండ్ ఉండి రండి. నాకు అర్థం కాలేదు సార్. నీకు అన్ని ఉన్నాయి అసలు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే గైస్ గైస్ ఈ వర్షం పడుతుంటే పూరీలు వేసుకొని తినాలనిపిస్తుంది గైస్. గచ్చపుందిగా ఈ బయటికి వచ్చింది అయితే ఎంజాయ్ అయ్యారా నువ్వు? ఐ లవ్ హైదరాబాద్. ఐ లవ్ హైదరాబాద్. హాయ్ గైస్ మళ్ళీ ఇప్పుడు ఐ లవ్ హైదరాబాద్ దగ్గరికి అయితే వచ్చేసాం. బాగుంది. ఇది ఒక ట్రైన్ అయితే పడుతుంది. బ్యాడ్ లక్. ఏం చేద్దాం? హైదరాబాద్ లవ్. గాయ్స్ ఇక్కడ ఎవరైతే బర్త్డే చేసుకుంటున్నారో మనల్ని పిలుస్తారేమో, కొంచెం కేక్ ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9 లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. పాపం మా అన్నయ్య చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాడు. ప్లీజ్ అన్నయ్య, గెస్ట్ మీరే అక్కడ కేక్ ఇస్తారు. నేను ఫస్ట్ చూసిన కేక్ ఇస్తారేమో అనుకున్నాను, వాడు మూతి పెట్టి నాకిది వేసేసాడు, బాగా వేసేసాడు. అందుకనే మీరు వెళ్ళలేదా? ఓకే గాయ్స్, ఇక్కడ అసలు ఏం చేస్తారు? అన్ని వెళ్ళేసారు పాపం. స్వర్గానికి ఓకే ఓకే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో చూద్దాము. చార్మినార్ దగ్గర చూద్దాం. చార్మినార్ కి వెళ్దాం గాయ్స్. గాయ్స్ మనమైతే ఇప్పుడు చార్మినార్ కి వెళ్ళిపోతున్నాము. మీరు కూడా ఎంజాయ్ చేయండి మాతోని. ఇప్పుడు ఆమె తుత్తు అంటది గైస్, నేను చెప్తా ఆగండి క్లియర్ గా. అన్న కట్ చేయన్నా, అన్న కట్ చేయి. చార్మినార్ కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ చెప్పు. చార్మినార్ మీద సరే ఒక పాట వేసుకుందాం గైస్. పాడండి. పాడు నువ్వు, పాడు గజాల, పాడు పాడు గజాల. మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. మైసమ్మ 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 కావరబెట్టి గైబుకే మైసమ్మ నన్ను పరిశాన్ చెయ్యకే మైసమ్మ. నన్ను గావరబెట్టి గైస్ ఇంట్రెస్ట్ పోయింది గైస్ మొత్తం అయింది. గాయ్స్ నేను మా వాళ్ళు అలసిపోయారు. మా వాళ్ళకి ఎనర్జీ డ్రింక్ కావాలి. ఇప్పుడు మనం చార్మినార్ లో కలుద్దాము. కొంచెం వాటర్ తాగేసి. గోల్డెన్ కేఫ్ లో ఈ రోజు మనం
మంచి గరం గరం చాయ్ తాగబోతున్నాం. ఎస్, ఇరానీ చాయ్ ఆల్సో. ఇరానా చాయ్. ఇరానీ పోలే. గర్ల్స్ హైదరాబాద్ చాయ్ ఆల్సో. బిర్యానీ, అన్ని ఫేమస్ ఫుడ్ తింటూ ఉంటారు నీలాంటి వాళ్ళు కాదు. నువ్వేనా? హ్యాపీ అక్క బర్త్డే. అవుతుంది, నువ్వేగా. నేమ్ మౌనిక. మీరు కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి, విష్ చేయండి మౌనిక గారికి. థ్యాంక్ యూ మాకు కేక్ తెచ్చి ఇచ్చినందుకు. ఇంతసేపు మా అన్నయ్య దల్లాడిపోతున్నాడు, కేక్ కావాలి కేక్ కావాలి కేక్ కావాలి అని. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. టైంకి మీరు వచ్చి ఒకసారి అక్కకి హ్యాపీ బర్త్డే చెప్దాం. మీ పేరేనా? మోనికా. మౌనిక గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు చేసేలు చిట్టి బాబాయ్. తీసుకోండి. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నామండి, ఆకలి అవుతుంది. దేవుడు మీ బర్త్డేని మాకు ఆహారంగా పంపించినట్టున్నాడు. మా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఎక్స్ప్లోర్ మీడియా. అందరూ ఎక్స్ప్లోర్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మా ఛానల్ బర్త్డే గాలిని చూడబోతున్నారు, చూస్తున్నారు కూడా. మీ బర్త్డే కేక్ అయితే తింటున్నాం కానీ మీకైతే ఏం గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నాం. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడండి? లోకలేనా? హైదరాబాద్ లోకలేనా? మరి ఎక్స్ప్లోర్ మీడియా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పండి తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పుకుంటూ థ్యాంక్ యూ. గాయ్స్, ఇప్పుడు మనం చూడబోతున్నాము తెలంగాణ అమరవీరుల స్మారకం జ్యోతి. ఎంతో మంది వీరులు త్యాగం చేసిన ప్లేస్ ఇది. చూద్దాం రండి. తెలంగాణలో ఎంతో మంది అమరవీరుల స్మారక జ్యోతి దగ్గర ఉన్నాం. చాలా అద్భుతంగా కట్టారు దీన్ని. చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు. వండర్ఫుల్ ప్లేస్. మైండ్ బ్లాకింగ్ భయ్యా. లోనికి వెళ్ళడానికి మాత్రం ఛాన్స్ లేదు, ఇక్కడే ఆనందించాలి. సారీ గాయ్స్, లోపలికి వెళ్ళనియట్లే మమ్మల్ని. యాక్చువల్లీ మేము వచ్చిన టైంలో రావాలి. నెక్స్ట్ టైం మంచి టైం తీసుకొని వీడియోని. బ్యాడ్ లక్ ఏంటంటే మేము వచ్చింది టైం కరెక్టే, కానీ కొంచెం చిల్డ్రన్స్ కాబట్టి మెల్లగా వస్తుంటే ఇట్లా అయింది. మీకు సండే చూసుకొని వస్తే ఇక్కడ గేట్ ఓపెన్ ఉండాలా? సండే బంద్ ఉంటుంది కదా. మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది రేపు. ఓకే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం చూస్తాం. ఓకే, చలో లెట్స్ గో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయ్స్. బాయ్. చేతులియనీతో నాకు చెల్లెళ్ళున్నారు మాయదారి మల్లేశ, చెల్లెళ్ళున్నారు మాయదారి మల్లేశ. గాయ్స్, మాకు సరిగ్గా పాటలు రావు, మీరే కొంచెం గుండె ధైర్యం చేసుకొని వినాలి. ఈ సాంగ్ ఏందో కొంచెం వినాలి. ఈడొకడు సైలెంట్ అయిపోయి. పాడండి అబ్బా ఏదో ఒక సాంగ్. నేను వాడతా. మీకు వీడియోస్ ఎందుకు లైట్ అవుతున్నాయి అంటే వీడు గణపతి సాంగ్ వాడుతుండే, అందుకే గణపతి వెళ్తున్నాయి. ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏమైనా ఎక్కువ చేసినప్పుడు అది ఎడిట్ చేసి అలా పెట్టాలి. చూసేనులే వసంతాలు లేచింది ఈ రోజులే, భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. దేవుడా, ఈ ఘోరాలను నిన్ననీకేనా నన్ను? అన్నా దారుణం అన్నది. ఆడుతున్నా ఇంకా ఎంకరేజ్ చేయాలి. గాయ్స్, మీరే చెప్పండి గాయ్స్, కామెంట్లలో చెప్పండి హూ ఇస్ కరెక్ట్. మధ్యలో అంటూనే ఉంటాడు. గైస్, మళ్ళీ ఇప్పుడు ఒక గేమ్ అయితే ఆడబోతున్నాం. పొడుపు కథలు చెప్పుకోవచ్చు. పొడుపు కథలు ఇప్పుడు నా ముందుకు సన్నీ నిన్నే క్వశ్చన్.
లైఫ్ లాంగ్ నీతోనే ఉంటుంది, అది నువ్వు చెప్తే గానీ ఎవరికి తెలీదు. ఏంటిది అది? కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. అమ్మో నాయనా, చాలా అప్డేట్ వర్క్స్ ఉన్నావు. లైఫ్ లైఫా? ఇప్పుడు కన్నీ అడగాక కన్నీ చెప్పు. లైఫ్ లాంగ్ నీతోనే ఉంటుంది కానీ నువ్వు చెప్తే గానీ తెలీదు. లవరే. లవర్ కాదు, నువ్వు చెప్పన్నా. లైఫ్ లాంగ్ నీతోనే ఉంటది, అదేంది? నా నీడ. నీడ కాదన్నా, నువ్వు చెప్పన్నా. సాయన్న నువ్వు చెప్తే గానీ తెలియదు. నువ్వు చెప్తే గానీ తెలియదు ఎవరికి. నువ్వు చెప్పు. వేణు పేరు. ఎస్ రైట్. నిద్రపోయినా పేరు అనలే నేను, పేరు. పేరుకు పేనుకి తేడా లేదు. పట్టుకొని బాగా బుక్స్ అవరు. గాయ్స్ ఇప్పుడు మనం వచ్చేసి చార్మినార్ లో ఉన్నాము. చూద్దాం రండి. మొత్తానికైతే చార్మినార్ వచ్చేసాము. అన్న ఇప్పుడు పైన గోడానికి ఉండదా? ఇప్పుడు పైన గోడానికి ఉండదా? మనం వచ్చేసరికి అదృష్టం. గైస్ బ్యాడ్ లక్ అన్నమాట, లైట్స్ ఇప్పుడే బంద్ అయింది. దయ్యాలు తిరిగే సమయానికి తిరుగుతాయి, ఎవరైనా లైట్లు బంద్ చేయకుంటే. ఈ దయ్యాలు గోల సల్ల గుండా ఏందన్నా ఇందాక ఏమంటారు? ప్రస్తుతానికైతే చార్మినార్ దగ్గర సమ్ ఐటమ్స్ షాప్స్ అయితే ఆల్ క్లోజ్. కొన్ని వస్తువులను అదృష్టం ఇప్పుడే ఈడే ఉందనుకుంటే రోడ్ చూడండి, కానీ ఈడగిన అదృష్టం పోయింది. లైట్స్ ఆన్ ఆఫ్ అవుతుంది. షాపింగ్ అన్నా, కానీ ఏం చేస్తాం, హ్యాపీ ఉండాలి. ఇక ఇంత దూరం వచ్చినాం కాబట్టి మీరు ఈయన మాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు మరణ కొన్ని వీడియోస్ వస్తుంటాయి. యు డోంట్ ఫీల్, డోంట్ క్రై ప్లీజ్. బుగ్గా నువ్వు ఒప్పుకున్నావు. ఇప్పుడు చూడండి అసలైన ఆట మొదలైంది. మీరు చూడొచ్చు చార్మినార్ ని. మేము వచ్చేసరికి లైట్స్ కూడా ఆఫ్ అయిపోయినాయి. చూడండి ఇప్పుడు ఒక్కొక్క బిల్డింగ్. అందరు కూడా వచ్చినామో అని తాత పక్కన గురాయించి చూస్తుండు. మన అదృష్టం దురదృష్టం అవుతుంది. ఏ ప్లేస్ కు పోయినా ఒక రౌండ్ వేసుకోండి, వెళ్ళాం రౌండ్ వేసుకొని. చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ, మనుషులు. నేను వాయిస్ తీస్తున్నా కానీ నా ఫేస్ అయితే కనబడట్లే. కుక్కలు చూడు. చింటూ బ్రో, ఇది నేనే ఇన్ పబ్లిక్. ఇది చూడండి. ఎందుకు కొట్టుకుంటారు అట్లా? Where is my cameraman? There. इधर पुलिस वाला आ रहे थे, देख के. Hey చింటూ బ్రో, ఏం చేస్తున్నావు దారిలో? గైస్ నన్నైతే మాట్లాడని ఇస్తలే, వీళ్ళే మాట్లాడుకుంటారు. నేనే మీకు వాయిస్ ఇస్తున్నా కాబట్టి మాకంటే అందరికి సపోర్ట్ ఇవ్వాలి. ఇదేం స్వామి, నన్ను బుగ్గ అనేసి బుగ్గ పెట్టిరు, వచ్చి ఇట్లా బుగ్గ పెట్టిరు. ఏందన్నా ఈ బుగ్గ తీసుకొచ్చి నన్ను ఒక బుగ్గ అనేసి దీన్ని పట్టుకొని కొంచెం క్లీన్ గా ఉంటే. చాలా మందికి ఉంది కానీ నెరవేరలేకపోతుంది. మేము లేట్ గా రావడంతో లేకుంటే అమ్ముతాం ఒక్కొక్క వేళలో 100 రూపాయలు అన్నాను. బ్యాడ్ ఉంది ఇక్కడ. అదే ఇక్కడ మీరు చూసుకోవచ్చు టెంపుల్ అమ్మవారిని. గైస్ ఇక్కడ చూసినట్టయితే అమ్మవారు అయితే ఉంది. మీకు ఒక క్లియారిటీగా ఒక వీడియో అయితే చూపిస్తున్నాం.
ఇదే అన్నమాట మన దేవత ఇక్కడ ఉంది. కాబట్టి ఛానల్ చూస్తున్న వాళ్ళు అందరి తల్లిని అయితే మొక్కుకోండి. నేను గిన మొక్కుకుంటున్నా. లెట్స్ గో. చూడండి నన్ను ఎట్లా వదిలేసి పోతారో. నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది కదా, అప్పుడు చూస్తాను నేను. నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది బుగ్గన్న అయితే ఇక్కడనే ఉండి. ఇంకా నీ పేరేందన్నా? బుగ్గ అన్న పేరు వచ్చేసి, అంటే అన్న పేరు వేరే, కానీ ఇప్పుడు చార్మినార్లో తిరుగుతుంటే బుగ్గగాడని పిలుస్తారు. తిరుగుతుంటే బుగ్గగాడని పిలుస్తారు. అన్నని బుగ్గ పట్టుకున్నాడు కాబట్టి ఈయన పేరు బుగ్గ అని పిలుస్తారు. లేకపోతే అన్ని క్లోజ్. 100 రూపాయలు అమ్మ బుగ్గ అని తిరుగుతాను. ఇంతసేపు నన్ను పట్టించుకోలే, ఇప్పుడేమో దగ్గర పిలిచి పట్టించుకుంటున్నా. మనం షాపింగ్ చేయలేకపోతున్నాము, అన్ని క్లోజ్ అయిపోయినాయి. హలో గైస్, మొత్తానికి అయితే మేము చార్మినార్ కూడా మా కళ్ళతో చూసేసినాం. మనం వస్తున్నాం కానీ ఒక కథ వేద్దాం. ఏంటిదంటే లైట్స్ అయితే ఏది ఓపెన్ ఉండండి. మనం ఎంచుకునే టైం అసలు మేము ఎంచుకునే నెక్స్ట్ టైం ఎక్కడికి వస్తున్నాం అన్న? నెక్స్ట్ సస్పెన్స్. ఎలకలు ఫస్ట్ అయితే మేము ఎంచుకునే టైం గైస్ మేము తిరిగే టైంలో ఇప్పుడు బ్యాడ్ లక్ వచ్చేసి ఎలకలు తిరుగుతున్నాయి. మీన్స్ మా గడుపులో అంతా గడబిడ అవుతుంది గాయ్స్. మేము ఫైనల్ గా చార్మినార్ ని మీకోసం ఏం తిరగకుండా అయితే జర్నీ చేసుకుంటుంటూ వీడియోస్ అయితే చేస్తున్నాం. కాబట్టి మీరు నాకు ఒక్క హెల్ప్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మొత్తానికి అయితే చార్మినార్ చూడడం అయితే కంప్లీట్ అయిపోయింది. చార్మినార్ కాడికి వచ్చి ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ కాదు, చార్మినార్ ఎట్లుంది? చార్మినార్ సూపర్ ఉంది. ఇంతకుముందు చెప్పిన చూసినా, ఇప్పుడు చూసినా? ఇంత ముందు చూసిన అన్న బర్త్డే ఇప్పుడు అట్లే ఉంది, ఇప్పుడు అట్లే ఉందా? అప్పుడు కడుతుంటారు. అప్పుడు కడుతుంటారు. వావ్. ఏంటి సార్ అది? అప్పుడు కడుతుంటారు. అప్పుడు కడుతుంటారు. వావ్. మా వాడికి ఇన్ఫర్మేషన్ బాగా తెలుసు. చెప్పు ఇంకా. మేము 90s లో పుట్టాం కానీ మేము 40 ఉన్నాం. 80s కిడ్డా 90s కిడ్డా? అన్న వాళ్ళు 80 అన్నగా తమ్ముడు అవుతాడు. 20s లో పుట్టారు. చాలా పెద్దోడు. నీతో మేము గెలవలేం నాయనా. ఈ పోలీస్ గారు ఒకటి. పోలీసు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, లాక్ చేయనివ్వట్లేదు. మొత్తానికైతే చార్మినార్ విజిట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే నెక్స్ట్ దుర్గం చెరువు వెళ్దాం అనుకుంటున్నాం. టైం ఉంటే అక్కడికి వెళ్ళాలి, లేదంటే ఇంటికి వెళ్ళాలి. ఓకే, డాగ్ చూసారా? పంది కుప్పలాగుంది. బాయ్ బాయ్. బాయ్ గాయ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. దయచేసి మీరు ఫస్ట్ టైం చూసి ప్లీజ్ గంట సింబల్ నొక్కండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయ్స్.